నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఆమెకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రాతినిధ్యం లేదు, ఆర్థికంగా పేరున్న కుటుంబము కాదు, అలాగని వెనుక ఆస్తిపాస్తులు లేవు. అయినా సరే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, విస్తృత ప్రచారం చేశారు, ప్రజలు ఆశీర్వదించటంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మిరియాల శిరీషాదేవి. ఎక్కడి నుంచి గెలిచారో తెలుసా? రంపచోడవరం నియోజకవర్గం నుంచి. అంగన్వాడీ టీచర్గా ఉన్న శిరీషాదేవి ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సుదీర్ఘ విరామం తర్వాత రంపచోడవరంలో టీడీపీ జెండా ఎగరవేసింది కూడా ఈమె. ఈ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని జగన్ ముందుగానే ఖరారు చేశారు. కానీ టీడీపీ నుంచి సరైన అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్మిక సంఘంలో చురుకైన పాత్ర పోషించిన శిరీషాదేవి కనిపించారు. టీడీపీ నాయకత్వం ఆమెను రంగంలోకి దించింది, అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 3 పార్టీల శ్రేణుల సమన్వయంతో పనిచేయటంతో శిరీషాదేవి విజయం సాధించింది. నాగులపల్లి ధనలక్ష్మిపై ఏకంగా 9,139 ఓట్లతో శిరీషాదేవి విజయం సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు శిరీషాదేవి. ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి రంపచోడవరంలో ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తుంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గం మొగ్గు చూపింది. దీంతో ఈ నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షగా ఉండేది. అందుకే చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారు. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న శిరీషాదేవిని తెరపైకి తీసుకొచ్చారు. అయితే నాగులపల్లి ధనలక్ష్మి విజయం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా శిరీషాదేవి విజయం సాధించారు. గత కొద్ది సంవత్సరాలుగా విజయం కోసం పరితపించిన టీడీపీ శ్రేణులకు ఇది అనుకోని వరంగా కలిసి వచ్చింది. మరి వైసీపీ గవర్నమెంట్లో అంగన్వాడీ టీచర్లకు తీరని అన్యాయం జరిగింది. మరి అలాంటి అంగన్వాడీ టీచర్ ఈ రోజు రంపచోడవరంలో గెలిచి అసెంబ్లీ వరకు వెళుతోంది. మరి మునుముందు కూడా శిరీషాదేవి ప్రజల మద్దతుతో ఎన్నో విజయాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం.